ఒక అవగాహన వచ్చింది నాకు. కాంట్రవర్సీ అయితే అందరు చూస్తారు, జ్ఞానమే కూడా చూస్తాడు. సరే, ఇంతకుముందు మీరు అన్నదానికి ఊరికే ఒక 2-3 మాటలు చెప్పి ఆ తర్వాత ఏదో ఇప్పుడు లైట్ అయ్యి చూద్దాం. బాగానే ఉందా? ఓకే, ఆ బుక్ ఇచ్చేసి. ఇది నిర్వాణ శతకం. సరే, మీ పేరు అట్లా రాయబడ్డది ఈసారికి. ఎవరిని చూస్తే అసలు పర్సన్ అయిపోతారు ఏం పేరు అని. అట్లా దేనికైతే దానికి. ఇప్పుడు ప్రపంచంలో ఇవ్వడం దాన్ని వాడుకోవచ్చు. సో నిర్వాణ శతకంలో ఏం రాశానంటే నిజానికి రాయడానికి ఏం లేదు, కానీ కొన్ని మనిషి మర్చిపోయినా లేదా మనిషికి ఎవరు చెప్పని కారణంగా చేస్తున్న సైద్ధాంతికమైన తప్పులు. నిజానికి ఆత్మజ్ఞానం అంత సులువు, హాయిగా ఉండటం అంత ఈజీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కానీ ఎందుకు కష్టమైందంటే మైండ్ అడ్డొస్తాం అన్నమాట, కండిషన్ మైండ్ అడ్డొస్తూ ఉంది. సో దీంట్లో కొంత సరళమైన విచారణాపూర్వకమైన ఒక వ్యాఖ్య, అది నేను అనుభవ ప్రమాణంగా ఉండి ఒక కమ్యూనికేషన్ కోసం చేసిందంతే. చదివే వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకోను. అర్థమైతే ఇంకోటి అర్థమయ్యేవాడికి పుస్తకాలు అక్కర్లేదు. వాడు ఎప్పుడు వాడు చెట్టు నుంచి పిట్ట నుంచి అన్ని చోట్ల నుంచి వాడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు బుద్ధుడికి అర్థమైందంటే బుద్ధుడు ఏ పుస్తకం చదివాడు? మరి రమణ మహర్షికి ఒక అనుభవం అయింది, దాని వెనుక ఏ పుస్తకం ఉంది? ఏమీ లేదు. ఎప్పుడు ఏది ఉండదు. యాక్చువల్ నిజంగా అర్థమైన దానికి ఏది ఆధారం ఉండదు అనేది అది తెలిసిందే. అయితే ఒక 2-3 చిన్న చిన్న అబ్జర్వేషన్ చెప్తే మీరు కూడా ఊరికే ఏదైనా గుసగుసలాడండి. అది ఇప్పుడు ఎన్నెన్నో సాధనలు చేస్తున్నాయి మనిషి, ఒక్కటి చేస్తే చాలా బాగుంటుంది. అదేంటంటే దేని గురించి ఏమీ అనుకోకుండా కొంతకాలం ఉండి, అండ్ ఈజీ టు అండర్స్టాండ్. నువ్వు అనుకున్నది తెలుస్తుంది. ఇప్పుడు ఇల్లు బాగుంది అనుకున్నావు, యాక్చువల్లీ ఇల్లు మనది కాదు, ఈ ఊరు మాది, మా ఊరు వేరే అనుకుంటున్నావు. సో ఈ అనుకోవడమే నీ లైఫ్ అయిపోయింది. అనుకోకపోతే అసలు ఏముందంటే నీవు నీలా ఉంటావు, అది దానిలో ఉంటుంది, యథాస్థితుల్లో ఉంటాయి. దాని గురించి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రాయబడ్డదని అట్లీస్ట్ తర్వాత తెలుస్తుంది. సో ఊహ లేకుండా, కల్పన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అట్లా చూడడం, అట్లా పట్టుకోవడం, అట్లా తినడం, అట్లా తాగడం, అక్కడితో అయిపోయింది. రెండవది విశేషణ రహితంగా మాట్లాడి చూడు అని ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు పట్టయ్య గారు వచ్చారు, ఇది చాలా సుదినం, ఈ రోజు నేను నా జన్మలో మర్చి, ఇదంతా అసలు ఆయన కాలు మోపిన ఈ నేల చాలా పుణ్యమైంది అంటే ఇంతలేపు ఆయన లేకపోతే భ్రష్టు పట్టిపోయినట్టేదో అట్లా. అసలు మీరు రావడం మా అందరికీ చాలా ఆనందం. అసలు మీరు వచ్చిన ఆనందమే, రాకపోయిన ఆనందం, ఇది సత్యం. ఊరికే చెప్తారు అట్లా. ఈ విశేషణాల మాయలో పడితే అది మైండే విశేషణం, మైండ్ ప్యూర్ మైండ్. మీరున్నారు, నేనున్నాను, బాత్కత్వం హోగా, లెట్స్ బిగిన్. మనం మాట్లాడుకుని పక్కన ముగించేద్దాం, అక్కడితో అయిపోయింది. ఇది విశేషణ రహితంగా ఉంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనము లేదా ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే విశేషణాలు ఉన్నది ఏది ఆధ్యాత్మికత అయి ఉండదు. ఆధ్యాత్మికత విశేషణ రహితంగా ప్రిస్క్రిప్షన్ లాగా ఉంటుంది. అది గుండ్రముగా అందముగా ఉన్న కోల్డ్ డ్రింక్ ట్యాబ్లెట్ అని ఎవడు రాయడు. ట్యాబ్లెట్ ఈజ్ ఎ ట్యాబ్లెట్. ఇదొక. మూడవది, అద్భుతంగా ఏదో ఉందని చూడకు, అన్నిటిది మామూలుగా ఇప్పుడు నిద్రలేసి చేసి చూసినట్టు చూడు. కొంతకాలం ఇది సాధనకు అతీతం. మళ్ళీ సాధన అనగానే టైం వస్తుంది, ఆ సాధన నీకు ఇచ్చేవాడు వస్తున్నాడు, ఆ తర్వాత ఎక్కడ చేయాలనే ప్రశ్న వస్తుంది, ఎంతకాలం చేయాలనే ప్రశ్న వస్తుంది, చేసిన తర్వాత ఇది ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది, అప్పుడు నేను ఏమైనా ఆహార నియమాలు పాటించాలనే ప్రశ్న వస్తుంది. వీటికి జవాబులు ఇచ్చే మునగాడు ఈ భూమి మీద పుట్టలేదు. అది అయ్యే అట్లా కాకుండా ఇంతకాలం సాధనలు చేసిన నువ్వు కొంతకాలం ఏ సాధన చేయకు, ఊరకే ఉండు. దాని అర్థం నీ ధర్మాన్ని పాటించొద్దు. నువ్వు భార్య కూరగాయలు చెప్తే తీసుకొని రా, పిల్లగాడు ముడ్డిగాడు, ఇల్లు ఉడువు, ఉద్యోగం చేయి, బట్ విశేషణాలు తీసేయి. అద్భుతం ఏదో ఉంది అని దానికోసం వెతకడం మానేయి. ఒక దాన్ని చూడగానే అనుకోవడం అనేది వస్తే దాన్ని చూడు. ఓహో ఇది చూడగానే నేను అనుకుంటా ఉన్నాను, నోటితో కాదు మనసుతో. ఇట్లాంటి చిన్న విషయాలతో పాటుగా శరీరం నేను కాదు, శరీరం నాది అనుకుంటున్నావు అన్నది దాని అర్థం.
అది ఎప్పటికీ కాదు నీది. ఇప్పుడు ఈ ఇల్లు నీది ఎట్లా నువ్వు అనుకుంటే అయ్యింది. అందుకని అనుకోకుంటే ఏమవుతుందంటే ఏమీ కాదు, ఉన్నది ఎట్లా ఉంటుంది అట్లా. అత్యంత దగ్గరి దారిగా పట్టుకో జ్ఞానాన్ని తప్ప కాంప్లికేట్ చేసుకోవద్దు. సో నిర్వికల్పము, నిర్విచారము, లేకపోతే నిరాకారము, ఇవన్నీ మన ఒరిజినల్ స్టేట్. నిరాకారం గురించి గురుగారు చెప్పిన మాట ఒకటి ఉంది. చెప్పండి. మీరు పట్టయ్యగా ఉన్నారు అంటే దాని అర్థము పట్టయ్యగానే ఉన్నారని కాదు, మీ వెనుక మరొక భాగం ఉంది, అది నిరాకారం మీ అసలు. అవునా? కరెక్ట్. అది దాన్ని ఆనుకుని పట్టయ్య ఉన్నాడు అన్నారు. అవును, కరెక్ట్. పట్టయ్య అనుకుంటే ఈ అనుకోవడాల వ్యవహారాలు ఈ వైపుకి వచ్చేసింది. అది ఒరిజినల్, వెనుక ఆనుకుని రెండో భాగము, ఇది దృశ్యలో భాగము. అవును. పట్టయ్య ఉన్నాడంటే ఆనుకుని మీకు మరొక పార్శ్వం ఉంది, దాని నిరాకారం అన్నారు. అవును. ఆల్రెడీ ఉన్నదే, రెండు కలిపి వస్తుంది. రెండు ఒకదానికి ఉండుకుండదు కదా. కేవలం పట్టయ్య ఉండడం, కేవలం నిరాకారం ఉండదు కదా, రెండు కలిసే ఉంటాయి. సృష్టి అంటేనే రెండు కలిసి ఉంటాయి. ఒక ఆలోచన చేయకు, ఒక ఆలోచనతో రెండు ఆలోచనలు చేయనేది ఒక టాక్ చేసిన నేను. ఇప్పుడు ఈ బాటిల్ కొనుక్కోవాలన్న ఆలోచన చేయి, అవసరం కాబట్టి. ఇది ఎప్పుడైనా పగిలిపోతే నేను బాధపడన్న ఆలోచన కూడా చెయ్యి, అదే నిరాకారం అంటే. ఈ రెండు కలిపి ఒక వస్తువు కొను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, అవసరం కాబట్టి. ఇది ఎప్పుడైనా వీక్ వచ్చని తెలుసుకొని పెళ్లి చేసుకో, దాన్ని కాపాడు. కానీ ఎప్పుడైనా జరగవచ్చు, బికాజ్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ టుమారో ఈజ్ అన్సర్టిన్. ఎంతోమంది చెప్పారు, అయినా మనిషికి బుద్ధి లేదు, ఏం చేస్తాం అట్లా. సో నిన్న బుక్ లాంచ్ అనేది ఊరికే లాంఛనంగా చేసింది. నిజంగా ఇది బాగుంది, బుక్ లాంఛనం. ఇది బాగుంది కదా, బుక్ లాంచ్గా, పుస్తక లాంఛనం, ఇది బాగుంది. అసలు లాంచ్ కాదు అంటే ఊరికే ఏదో బాగుంది కదా. పుస్తక లాంఛనం అంటే బుక్ లాంచ్ అనేది లేదు అసలు. ఇప్పుడు నేను రాసినప్పుడే లాంచ్ అయ్యి ఉండాలి, అది ప్రింట్ అయినప్పుడు ఆ ప్రింటర్ లాంచ్ చేశాడు. అవగానే అక్కడ ఎవడో ప్రింటర్ చదివే ఉంటాడు, వాడు లాంచ్ చేశాడు. అది ఎక్కడుంది అసలు? ఇట్స్ ఎ కంటిన్యూటీ. నేను ఆ శంకర్ల దగ్గర లాంచ్ చేసారు, ఇది 2500 నుంచి రాయకుండా ఉండబడ్డ. నాకు ముందు ఎంతరో మహానుభావులు రాశారు, నా తర్వాత కూడా రాయాలి. కానీ ఇది ఆల్రెడీ లాంచ్ అయ్యే ఉన్నది, మనమే ఇవ్వడం మధ్యలో లాంచ్ చేయడం. ఇంకా చెప్పండి, ఏదో విశేషాలు. అదే విశేషాలు అంటే దీంట్లో రాశారు అనేది అనుకుని. దీంట్లో అన్ని నాకు గుర్తుండదు, నేను రాసింది చెప్తున్నారు కదా. ఊరికే ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పు. 14 కల్లా. సో బలవంతంగా ఒక కాయను పండు చేయలేం, బలవంతంగా ఒక మొగ్గని పువ్వు చేయలేం, బలవంతంగా ఒకరిని జ్ఞాని అస్సలు చేయలేం. ప్రయత్నం చేత కాగలడు పండితుడు, ప్రయత్నం వలన కాగలడు ఆ జ్ఞాని, ప్రయత్నం వలన నిద్రపోలేవు కదా. అందుకని ఆదిశంకర్లు చెప్పింది సాధన చేసే అంశం కాదు. గుర్తుపెట్టుకొని పండితుల్లా మాట్లాడతావా, అది నీ ఇష్టం. ఆయన చెప్పింది పూర్ణ శ్రద్ధలో విను, ఒకసారికి మనసుకు అతీతంగా ఉన్నది ఉన్నట్లు చూడు. అర్థం కాలేదో వదిలేయి, కానీ నాకెందుకు అర్థం కాదని పట్టుపట్టకు, వదిలేయి. నీ అహంకారాన్ని కూడా వదిలేయి. ఇది స్పిరిచువాలిటీ. నేను ఏదైనా అర్థం చేసుకున్నా, కారు వారంలో తెలుసుకున్నా, నేను విదిన్ 1 వీక్లో ఎన్లైటన్ కాకపోతే నా ఛాలెంజ్ తొడగొట్టేవనుకో, అది రాదు నీ దగ్గరికి. నా వల్ల కాదు స్వామి, ఎట్లేదుంటే అట్లయితే వచ్చి పక్కన వచ్చేసింది, అది వచ్చి కూర్చుంటుంది, అది ఇట్లా. సో ఇదంతా యాక్చువల్గా నేతి అనే కాన్సెప్టే కాబట్టి అట్లా. అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు అని చెప్తూ రావడం, అది ఎక్కడి నుంచి గ్రాస్ రియాలిటీ. ఇప్పుడు మాటకొచ్చినా మనసుకు వచ్చినా కాదని అర్థం. ప్రవీణ్ అంటే లాంగ్ వచ్చిన జూమ్ చేయి, అంటే అంతా కూడా వస్తుంది అట్లా. అంటే అదో అందం వచ్చినా మనసుకు వచ్చినా కాదు, ఇది కాదని. ఆ నేను ఏది అని చెప్పాడు. అంటే ఒరిజినల్ నేనుని విస్మరించి దానిపైన ఉన్న నూనెను పట్టుకున్నాం. మాట్లాడుకుని చెప్పు, మాట్లాడుకుని. ఒక్క నిమిషం ఏదో చెప్తున్నా, పూర్తి చేయి, నీది పూర్తి చేయి. కరెక్టే. నేను అంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక రియల్ క్వశ్చన్ ఇద్దాం. అది ఆయన చదివి చెప్పాడా, అనుభవించి చెప్తున్నాడు అనేది మళ్ళీ రియల్ క్వశ్చన్. చెప్పారు, అందరూ అదే చెప్తున్నారు. ఒరిజినల్ నేను అంటే అంతా అని. అయ్యా చెప్పండి, మీరు అది చెప్తున్నారు. గురుగారు, మనం మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. మాట్లాడుకుని చెప్పు, మాట్లాడుకుని సత్సంగం జరిగిన చెప్పు, జరిగిన తర్వాత లేచేటప్పుడు చెరిపేసుకోమంటున్నారు, ఏమి లేదని. అవును, ఏమి లేదు. అవును, కరెక్ట్. కాలంలో ఏదో జరుగుతుంది అంతే, అంతవరకే. తర్వాత రెస్ట్ చెరిపేయడం చేతనైతే మొత్తం చెరపబడుతుంది కదా, దాచిపెట్టుకునేది ఏమీ లేదని. నాకు ఒకటి చెప్పాడు ఎగ్జాంపుల్, చాలా ఏళ్ల క్రితం. అసలు అప్పటి వరకు నా అంత ఊసి కింద పడ్డది.
మెడికల్ పుస్తకాలు ఎంత ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ ఎంతే ఉంటుంది తెలుసా? అవును. అదంతా ఉండదు ప్రిస్క్రిప్షన్లో, దాని సారం ఉంటుంది. అట్లా ఆధ్యాత్మిక గ్రంథాలను వదిలేయి, దాని ప్రిస్క్రిప్షన్ పట్టుకో. ఓయమ్మా ఇన్నేళ్ళు ఎవడు చెప్పలేదు ఇది. పైపించి గురువుగారు సుఖపడేది పండితుడు కాదు పామరుడే అన్నారు. నిజంగా అవును, ఏమీ తెలియదు. కరెక్ట్, అది పండితుడికి నరకం. ఆ తలకాయ పోటు ఆ మాత్ర ఒకటి వేసుకుని పోటు తగ్గించుకుంటాడు. వీడు సుఖపడతాడు. ఆర్గానిక్ ఇది ఎవరు తయారు చేశారు, ఇందులో అది వాడారు, వాడు మొత్తం రెండో తలకాయ నొప్పి తెచ్చుకుంటారు ఇప్పుడు. కాబట్టి సుఖపడేది పండితుడు కాదు పామరుడే అంటారు. అలాగా ఇందులో ఒక మాట రాసిన, ఇది ఏ పుస్తకం లేదు, తెలిసిన వాడు కాదు తెలియని వాడే సుఖపడతాడని తాత్పర్యం. అందుకే వదిలేసుకుంటే హాయి. అందుకే అమ్మ సుఖపడుతుంది. నిన్న చేసిన ఒక టాక్ ఎంత బాగుందో అసలు. ఇక కన్నమ్మ నేను ఒక పేజ్ చదువు. ఇప్పుడు ఆడికున్న సుఖం లేదు కదా, దానికోసం సాధనలు చేయడం మళ్ళా. అది 103వ పేజీలో ఒక చిన్న లైన్ రాసిన, ఇది నాట్ ఫ్రమ్ ద బుక్స్, అది నా గురించి రాసుకు. జ్ఞానోదయం పొందినవాడు నిజమైన అనాథ. ఈ విశ్వంలో ఇది నెగిటివ్గా తీసుకోదు. అంటే అన్నిటి నుంచి పూర్ణ సర్వాంగ ముక్తి, తనకెవరు లేరంటే తనకు అన్యముగా ఇంకేది లేదని అట్లా అనాథ అయిపోయాడు వాడు. ఇదో అంటే ఇప్పుడు 2 అనాథలు ఉంటాయి, నాకెవరు లేరో అని అనే, అసలు ఇక్కడ ఎవరు లేరో అనేవాడు అట్లా. సో నాది అన్న భావమే అన్ని సమస్యలకు మూలం. వివాహం సంసారం ఎందుకు క్లిష్టం అనిపిస్తుంది అంటే నాది అన్న భావం చాలా గాఢంగా ఏర్పడుతుంది అక్కడ. నీ సంబంధాలు విముక్తికి దారి తీయాలి కానీ బంధానికి కాదు. బంధము అజ్ఞానం నుంచే వస్తుంది, విముక్తి జ్ఞానం వల్ల. బంధం చీకటి అయితే విముక్తి కాంతి. స్నేహానికి పునాది విముక్తి భావనే అయి ఉండాలి. అలాగే గురు శిష్య సంబంధం కూడా ఒకరి నుంచి ఒకరు విముక్తిలో ఉండే సంవాదం జరగాలి. సో ఎవరితోనూ బంధం మంచిది కాదు, సంబంధం ఉండదు, తాత్కాలికంగానే ఉండదు, మళ్ళీ పెట్టుకుందాం. అందుకే శంకర్లు అంటారు, నాకు మృత్యువు లేదు, నాకు సంశయం లేదు, నాకు జాతి భేదం లేదు, నాకు తల్లి తండ్రి లేరు, నాకు బంధువులు మిత్రులు లేరు, నాకు గురువులు శిష్యులు లేరు, అందుకే నేను చిదానంద రూపాన్ని చెప్తున్నాను. ఇట్లా చిన్న షార్ట్ ఎక్స్ప్లెనేషన్ పట్టయ్య గారు. ఇది గురుగారు అంటారు, గురువు మీరు నేను చెబుతున్నాను మీరు వింటున్నారని మీరు అనుకోవచ్చు, లేకపోతే మీరు పట్టే వింటున్నాడు నేను చెబుతున్నాను నేను అనుకోవచ్చు. అలాగా వినడం వల్ల కానీ చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎవరు చెప్పేవాడుగా ఉండి చెబుతున్నాడో ఇక్కడ, వాడే అక్కడ వినేవాడుగా ఉండి వింటున్నాడని నేను అనుకోవాలి. ఎవరు చెప్పేవాడుగా ఉండి చెప్తున్నాడో అక్కడే వాడు వినేవాడుగా ఉండి వింటున్నాడని మీరు అనుకోవాలి. ఎవరు వినేవాడుగా ఉండి వింటున్నాడో వాడే చెప్పేవాడుగా ఉండి చెప్తున్నాడని మీరు అనుకోవాలి. అప్పుడు సరిపోతుంది. కానీ నేను చెబుతున్నాను మీరు వింటున్నారు అని మీరు అనుకున్నా నేను అనుకున్నా అది సఫలం కానట్టు కదా అన్నారు. ఆ బోధ ఏకకాలంలో ఎవరు అక్కడ మాట్లాడేవారుగా ఉండి మాట్లాడుతున్నారో వారే ఇక్కడ వినేవారుగా ఉండి వింటున్నారు. అసలు ఉండాలి కదా ఉపదేశారంలో ఈ చిన్న ప్రస్తావన. ఎవరు వినేవాడుగా ఉండి వింటున్నారో వారే అక్కడ మాట్లాడేవారు ఉంటే మాట్లాడప్పుడు చూసేదానికి ఇద్దరుగా కనిపించిన ఒక్కరయ్యారు. ఈయన ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఓషో ఆల్సో సెడ్ ఇన్ వెరీ, ఆయన మంచి వాగ్దాటి ఉంటుంది కాబట్టి, ఏది కుక్కలో తోకుతుందో అదే నీ చేత బిస్కెట్ వేయిస్తుంది, ఏది నా చేత మాట్లాడిస్తుందో అదే నీ లోపల వింటుంది. చెప్పేది వినేది. జ్ఞాని దృష్టిలో జ్ఞానే వింటున్నాడు, అజ్ఞాని దృష్టిలో జ్ఞాని చెబితే వాడు వింటున్నాడని. ఇది పోవడం కోసమే వాడి దగ్గర కూర్చున్నాడు. ఇది పోయిన రోజు అంతా కథం. అప్పుడు నెక్స్ట్ ఏమిటి? ఇప్పుడు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న, నేను అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. ఇప్పుడు జ్ఞానోదయము అంటారు కదా, అయిన తర్వాత ఏమిటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అని గురుగారు అడిగారు. ముక్తి అంటున్నా కదా, సరే ముక్తి అయిపోయింది, నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడిగారు. ప్రోగ్రామ్ ఏంటి ఏంటి ప్రోగ్రామ్? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? జీవితం సంకనాగిపోతుంది. కాకపోతేనే నీకు ప్రాపంచికంలో కొట్లాటలు, అది ఈగోలు, పెళ్లికి పోవడాలు, పిలవలేని అలగడాలు, ఇవంతా టైంపాస్ అవుతుంది. అసలు మైండే దొబ్బితే పని తప్ప వేరే పని ఉండదు. ఇంకేదైనా ఒక పేజ్ చెప్పండి, చదివేస్తా. 57 ఇదేమో దాని గురించి, అంటే శరీరానికి అంటే రకరకాల ధాతు వదిలేయండి, ఇది థియరీ. తర్వాత ఈ కోశాల గురించి చిన్న వ్యాఖ్య చేసి నేను అసలు ఈ కోశాలు అంతా ఆ చట్రంలో పడద్దు, ఉన్న కోశాలు చెప్పారు, వారేం చెప్పారు, వారు చెప్పింది నేను చెప్పాను. అంటే ఇప్పుడు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి అదే జన్మ కేంద్రం. అంటే
ప్రయత్నానికి అతీతమైన స్థితులు ఉన్నాయి. అందులో ఆనందమయ కోశం ముఖ్యమైనది. ఇది విశ్వానికి కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ విశ్వంలో అన్ని నీ ప్రయత్నం లేకుండానే జరుగుతున్నాయి. చూడు, నీవే చూడు, ఇది సత్యము. కర్తాభావన పోగానే ఆనందమయ కోశం తెలుస్తుంది నీకు. అసలు ఆనందం అంటేనే అకర్త అని. ఆనందమయ కోశం పూర్తి ప్రకృతి స్థితి. ఓ జ్ఞానోదయం పొందిన స్థితిలో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి ఈ ఆవరణ గురించి పరిచయం చేయడానికి. జెన్ పరిభాషలో సతోరి అనే ఒక శబ్దం ఉంది. అది ఆకస్మిక జ్ఞానానికి సంకేతం. ఆనందం ఒక ఆకస్మిక గుర్తింపు నుంచే మొదలవుతుంది. అది ఇదేదో బాగుంది అని. ఆదిశంకర్ల అనుభవం అన్నమయ కోశంలో అకారణ ఆరోగ్యం, ప్రాణమయ కోశంలో అకారణ శక్తి ప్రవాహం, మనోమయ కోశంలో భేదభావం లేని స్థితి, విజ్ఞానమయ కోశంలో ప్రకృతి సహజాతం, వాటి పుట్టుక, ఇవన్నీ వాటంతటవే జరుగుతున్నాయి. వీటన్నిటికీ తాను కర్త కాదు కనుక ఒక సహజ ఆనందం కలిగింది. అంటే నేను చేయకపోయినా గుండె కొట్టుకుంటుందని ఒక ఆనందం కలిగింది. ఇది స్థిరపడితే అదే సచ్చిదానందము. ఇదొక వర్ణించలేని శుభ సహజ దివ్య అనుభూతి. ఇదెవరూ మాటల్లో చెప్పలేరు. సచ్చిదానందం పూర్ణ మౌన స్థితి, అన్ఇంటరప్టెడ్ ఇన్నర్ సైలెన్స్ అది అని చెప్పి సమస్త ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇదే జన్మ కేంద్రం. ఫైన్. సో మిత్రులారా, ఇదంతా చదివి ఇదేదో మానవ మాతృలకు అతీత సంబంధించిన విషయం కాదేమో అనుకోవద్దు. భాషలో వ్యాకరణంలో మీరు కొట్టుకుపోవద్దు. చేయవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, నీవు అకర్తవు అని గ్రహించడం. ఎలా అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎలా అన్న పదం నుంచి సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రవచనాలు తెలుగు ప్రవచనాలు, వ్యాఖ్యానాలు ఇవేవో పుట్టాయి. ఎవరేం సాధనలు చేసినా చేరవలసిన మజిలీ ఒక్కటి, నీవు కర్తవు కాదని స్పష్టంగా విభజన లేని, ద్వంద్వము లేని అవగాహనకు రావడమే బాత్కతం. ఇట్లా రాసి చివరిగా ఏం రాసి అంటే, చివరంటే ఇంకా ఉంది పుస్తకం. ఈ పుస్తకం రాయడం ఇక్కడే ఆపేయవచ్చు. ఈ పై పారాగ్రాఫ్లో సమస్త సారము ఉంది. ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. కర్తకు అటు ఇటు అంతా ఉంది. కర్త అంటే సాధన. కర్త పోయిందా సాధ్యం మిగిలింది. అది పోవడానికి పద్ధతి ఒక సాధనమైంది అంతే. సో నీలో ద్వైతం ఉంటే శంకర్ల వారు అర్థమయ్యే అవకాశమే లేదు. ద్వైతం ఉన్నంత వరకు అద్వైతం ఒక సిద్ధాంతము, ద్వైతం పోతే అద్వయం ఒక అనుభవంగా ఉంటుంది. శంకర్ల అనుభవం సత్యం, నేనే ప్రమాణం అని ఊరికి రాసి అట్లా ముగించాను అన్నమాట. ఇది వ్యాఖ్య కాబట్టి కొంత ఎక్స్ప్లెనేషన్ ధోరణిలో చేసింది. అట్లా ఒక్క లైన్లో చెప్పాలనిపిస్తే అసలు ఇంత తెలుసుకోకు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు 6 కోశాలు ఉంది అని ఒక పుస్తకంలో, 7 కోశాలు ఉంది ఒక పుస్తకం అంటే ఇప్పుడు సస్తివి 6 7 అని. ఇప్పుడు మీ శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని అడిగాడు ఒకడు. లేదు 7 చేగోడీలు ఉన్నాయని చెప్పాను. అంటే ఎట్లా అంటే నీకు అవి వాటితో నీకేమి అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ అక్కడికి వస్తుంది. కుండలిని వల్ల వచ్చింది, రైజ్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేస్తావు? నెక్స్ట్ ఏంటి అనేది బాగుంది. నెక్స్ట్ ఏమిటి అది మీరు చెప్పండి. నెక్స్ట్ ఏమిటి? నెక్స్ట్ ఏంటని ఎవరికి వాడు ప్రశ్నించుకోవాల్సింది కదా. అట్లా అడుగుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని. జ్ఞానోదయం అయింది నాకు. అదే ప్రశ్నించుకోవాలండి, ఆయన్ని సమాధానం వస్తుంది తన నుండి. అది మాకు తెలియదందుకే గురువుని అడుగుతున్నారు. ఒకవేళ గురువు చెప్తే ఏం చెప్తాడని. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏముంటుంది? నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సమాధానం ఏముంటుంది? నిద్ర కొనసాగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్. దెర్ ఇస్ నో నెక్స్ట్. నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే సమాధానంగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ అనేది లేదు అసలు సృష్టిలో. లేదు అసలు. దెర్ ఇస్ నో నెక్స్ట్. కల్పన, భావన, తలపుల యొక్క పూరణలో ఉంది కానీ నెక్స్ట్ ఎక్కడ ఉంది తెలియదు కదా. నెక్స్ట్ అనేది పూరణలో మనసు పూరిస్తుంది. నెక్స్ట్ మనిషి యొక్క పూరణలో నెక్స్ట్ ఉంది కానీ వాస్తవానికి నెక్స్ట్ ఎక్కడ ఉంది? చిన్నపిల్లవాడికి నెక్స్టే లేదు. నెక్స్ట్ లేదు. నెక్స్ట్ లేకపోవడమే జీవన్ముక్తి అంటే. అంతే అంతే. ఎంత బాగుంది అసలు. ఓషోని ఒక ఆయన అడిగారు, ఇప్పుడు ఈ మాట చెప్పుకున్నాక నెక్స్ట్ టాక్ అక్కర్లేదు, అర్థమైంది లేకపోతే సావని మనకు సంబంధం లేకపోతే జీవన్ముక్తి. ఓషోని అడిగారు, నేను మీ ఆశ్రమంలో అంటే ఇంత గంభీరంగా 10 ఏళ్ళుగా ఉంటున్నాను, మీ టాక్స్ విన్నాను, సాధన చేశాను, ఇప్పుడు నాకు అర్థమైంది లైఫ్. ఐ థింక్ ఐఎమ్ ఎన్లైటెండ్. చూడు, ఐఎమ్ ఎన్లైటెండ్. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, బికాజ్ నా జ్ఞానోదయం అయిపోయింది, నేను ఇక్కడే ఉండాలా, మీకోసం సేవ చేయాలా, నేను బయటికి వెళ్ళి ఏదైనా చేయాలా చెప్పండి అంటే, నీకు అయితే నువ్వు ఇట్లా అడగవురా డాడీ. ఫస్ట్ అసలు నువ్వు అడగవు. లిబరేషన్ అంటే యూ అండర్స్టాండ్ ఇన్స్టాంటేనియస్లీ వాట్ కెన్ బి డన్. అది నువ్వు ఒకరికి జవాబు గౌరవం ఉంటుంది పట్టు, కానీ భోజనం చేసిన తర్వాత భోజనం కోసం ఎదుగుతాడు ఎవడైనా, అవసరమే ఉండదు. ఆ మాట్లాడగడు కదా, అసలు ఉండదు, రాదు, ఆ భావనే రాదు.
ఆగిపోతుంది మరి ఉమ్. దాని అంతటా ఆగిపోతుంది. ఆగడానికి ప్రయత్నాలు అవసరం లేదు. కాదనే విషయం తెలిస్తే చాలా ఆగుతుంది. అవునంటే కొనసాగుతుందంటే కాదంటే ఆగిపోతుంది. కాబట్టి ఇది కాదు అని సూత్రం చెప్పారు. అంతే. అవును. ఏది కాకపోతే నువ్వెవరంటే అసలు దానికి ఒక పేరు, నిరాకారం అనేది ఒక పేరు. అసలు ఏమీ అనుకోకుండా ఉండు అని అంటున్నారు కదా గురువుగారు. అంటారు ఏమీ అనుకోకుండా అనకుండా ఉంటే అదే అసలు అన్నారు. అంతే అంతే అంతే. అసలు అద్భుతమైన స్థితి. అసలు ఈ భూమి మీద నీ ఒరిజినల్ స్టేట్ ఏమి? ఏమి అంటే ఏమీ అనుకోకుండా నువ్వు అనకుండా అన్నిటి ఉంటే మధ్య ఉన్నావు. అదే అసలు స్థితి. తన అనుభవం అదే అంటే అన్నది అనుకోవడంలో మీకు కొనసాగుతుంది. వ్యవహారం అంటే అనడం అనుకోవడంలో కొనసాగుతుంది. ఆ సత్యానికి సత్య దూరం ఉంది. కొనసాగొద్దా అంటే వ్యవహారం కొనసాగడం కొరకు జీవనం మరి అనుకోవాలి అనడాలు ఉందా? తత్కాలిక సత్యంగా చూడమని చెప్పారు. అంతే, తాత్కాలికంగా. ఇప్పుడు అనుకుందాం బుక్ లాంచ్ అని అనుకున్నాము, తత్కాలం అక్కడితో పోయింది. అనుకోవడం కూడా అస్సలు బరువు లేకుండా అనుకున్నాం. ఇప్పటికి ఇప్పుడు ఇక్కడ ఇలా ఇంత మాత్రం సత్యం అనమాట. అవును, సత్యం ఎంత ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఇలా అంతే. ఎలా ఉంటే అలా యాక్సెప్ట్. అందుకని ఎవరన్నా నన్ను నువ్వు మాట్లాడింది చాలు, ఎక్స్ట్రాలు అయిపోయినాయి, ఇదే నీ లాస్ట్ వర్డ్ అంటే అసలు ఏం అనుకోకు దేని గురించి. అట్లా ఉంటే నీకు సమస్త ఆధ్యాత్మిక గ్రంథాల్లో లేదా గురువులు చెప్పింది ఏమిటో నీకు బోధపడే ఒక మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. అదర్వైజ్ నువ్వు లాజిక్లో కొట్టుకుపోతావు. దానికి ఒక ఒడవది లాజిక్, ప్రశ్న తర్వాత ప్రశ్న, దాని తర్వాత అది కుదరదు. అది నక్క జపం చేసినట్టే ఉంటుంది. నేను ఏ జ్ఞానోదయం పొందే వరకు నేను లేచేది లేదు. చెట్టు కిందికి వెళ్ళి కూర్చుందంట పోయి. తెలుసుగా ఈ కథ మీకు. కూర్చున్న తర్వాత నేనైతే కదలను, కానీ లేచిన మరుక్షణమే ఎన్నేళ్ళేదో తెలియదు నాకు. సో లేచిన తర్వాత ఆకలి అవ్వచ్చు, అందుకని ఫుడ్ రెడీ పెట్టుకుంటే జ్ఞానోదయం అయిపోగానే తినేయచ్చు నేను అని వాడు ఫుడ్ తెచ్చిపెట్టుకుందంట. తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇంకా జ్ఞానోదయం అయ్యేదాకా కదిలేదు లేదు నేను. ఇంకంతే. తిరా ఎక్కువసేపు కూర్చొని ఇట్లా వెన్నుపూస ఎన్నికపోయి పడిపోయాను అనుకో, గుద్దుకపోతుంది. అప్పుడు నాకు ధ్యానం మధ్యలో అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఒక చెట్టు కొంచెం ఆనుకొని కూర్చుంది. ఇప్పుడు ఫుడ్ అక్కడ ఉంది, ఆనుకొని కూర్చుంది. ఆ తర్వాత మరి నేను జ్ఞానోదయం అయిపోయిన తర్వాత ఎన్నేళ్ళు అయితే తెలియదు. ఇంకా పుస్తకాలు చదివింది చాలా ఏళ్ళు పడుతుందని. ఇప్పుడు ఇట్లా చేయి తీసుకొని నేను తినగలుగుతున్నా లేదు అని ముందుకు పెట్టుకుంటే బాగుంటుందని ముందు పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఇక జ్ఞానోదయం ఏదా కళ్ళు తెరిచేది లేదని మళ్ళీ ప్రిపేర్ అయ్యి కూర్చొని అరటిపండు ఒలిచి తినగలుగుతానా నేను? అప్పటికంత శక్తి ఉంటుంది, నేను చదివాను అసలు శక్తి ఉండదట అని. తర్వాత ఈ కమండలం, దాన్ని ఏమంటారు, ఇట్లా వంకి కట్టింది ఏమంటారా? దానికి ఏదైనా పేరు ఉంటుందా? కమండలం కాదు, కమండలం అంటే ఇది తపస్సు చేసి ఒక కట్టే ఉంటుంది చూడు, ఇట్లా దండం. ఆ దండం మీద చేయి పెట్టుకొని ఆ చేతిలో పండు పెట్టుకొని ఉందండి. అంటే అయ్యో మళ్ళీ నేను ధ్యానంలో ఉంటే పండు ఉసి కింద పడుతుంది, కట్టెకి పెట్టి పండు పెట్టిందంట డైరెక్షన్. ఆ తర్వాత ఈ చెయ్యికి అవసరం లేదు, చెయ్యి ఇట్లా పెట్టుకున్నావు కానీ మెడ పడిపోవచ్చు, అందుకని దండంలో మెడ పెట్టిందంటే ఇట్లా పెట్టి ఇప్పుడు పండు ఇట్లా ఉంది. జ్ఞానోదయం అయిపోగానే తినొచ్చు అని స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం ప్లాన్ చేసుకుంది అది. సాగుతుంది ఇట్లా కరెక్ట్ 1 సెకండ్ వ్యాలెట్ కొంచెం ముందుకు ఊగేసరికి పంట చెంద తినేసిందంట. రేపటి నుంచి చేద్దాం తీ అని. సో ఇట్లనే ఉంటుంది అది. ఇంత ప్లానింగ్లో కుదరదు అది. ఎందుకంటే అన్ని ప్లానింగ్లు నేను కూడా చేసిన, ఆ నక్క నేనే. అసలు చీకటి గది ఉండాలని ధ్యానాన్ని పక్కన పెట్టి నేను గదికి మొత్తం బ్లాక్ పరదాలు కట్టిన వ్యక్తి నేను. అంటే అట్లా ఉంటేనే కుదురుతుందంట ధ్యానం అని. అంటే అవన్నీ చేసిన నేను. ఈ దిక్కు తిరిగి చేస్తే వస్తుంది అట్లా. నువ్వు ఇష్టపడే గురువుని ఫోటో ఎప్పుడు పెట్టుకోవాలి అది కూడా చేసి. తర్వాత ఇదేది మన స్ఫటికమాల చుట్టుకాలం వేసుకుంటే మంచిదంట, వేసుకున్నది కూడా. అక్కడ ఓవరాల్గా అర్థం ఏంటంటే ఎవరికి తెలిసింది వాడు చెప్తున్నాడు, నాకు కావాల్సింది చెప్తలేదు. అట్లా అంటే వాళ్ళు ఒక రకంగా సహాయం చేసినట్టే కదా కొంచెం చెప్పడానికి. అంటే వాళ్ళ మీద ఏం కోపం లేదు, వాళ్ళంతా నా మిత్రులే. స్టిల్ దే ఆర్ సర్చింగ్ అన్నమాట. ఇట్లా అనుకో. ఇప్పుడు వాళ్ళు తర్కరంలో ఉన్నారు విపరీతంగా. ఏమనుకోదంటే అక్కడితో వ్యాఖ్యం అయిపోయింది. వాడు అంటాడు అనుకోపోతే ఎట్లా డిస్కషన్లోకి వస్తున్నారు వాళ్ళు. అందుకని అది కుదరదు. అది అంతే పట్టయ్య గారు. సో ఇంతకుముందు మనం అనుకున్న మాట నేను అనేది సర్వులకి సమంగా ఉంది కదా అనుభవం. ఈ వైపు నుంచి మీరు నేను అంటారు.
వ్యవహారికంగా వ్యవహారికంగానే మాట్లాడుతున్నాను. సేమ్ అది నా వైపు నుంచి నేను అంటాను, ఎవరికి వారే నేను అంటాను కదా. గురువుగారు చిన్న సూత్రం చెప్పారు జ్ఞానోదయం గురించి. మా గురువుగారు చెప్పిన సూత్రం చెప్తున్నాను. నేను అనేది మీ అనుభవమే, అది దాంట్లో ఏం భేదం లేదు. ఆ డ్యాష్ తర్వాత మీరేం పూరించకుండా ఉంటే మీరు మొత్తం అయిపోయారు కదా. అంతే అంతే. పూరించుకుంటే పూరించుకున్నది అవుతున్నారు, పూరించుకోకుండా ఉంటే అది మిగులుతుంది. తాను ఎవరుగా ఉన్నారో ఎదిగా ఉన్నారో అదిగా ఉండిపోతారు. పూరించుకుంటే పట్టయ్యేవాడు. ఏది పూరించుకుంటే అది అయిపోతుంది. పట్టేని పూరించుకుంటే పట్టయ్యేవారు. మీరు రేషాన్ని పూరించుకుంటే రేష అవుతారు. పూరించుకోవడం మానేస్తే ఏంటి పరిస్థితి అని మీరుగానే ఉంటారు. ఇది ఉంటుంది అప్పుడు. ఇది కూడా మీచే చూడబడే దాంట్లో భాగంగా ఉంటుంది, మీకు తెలియబడే దాంట్లో భాగంగా ఉంటుంది. మీరు డ్యాష్ మీచే చూడబడేది 2 భాగముల. మీరుంటే మీచే చూడబడేది ఉంటుంది. మీరే లేకపోతే ఎవరు చూస్తారు? ఇది చూసేవారు ఎవరు? రేషా కాదు కదా. రేషా అనేది ఇన్స్ట్రుమెంట్ కదా. ఇది మీకు ఉపకరణము. మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో మీకు ఇది ఉపకరణం కదా. ఉపకరణం ద్వారా వ్యవహరిస్తుంటే అందరూ ద్వారాన్ని పట్టుకుని ఏర్పడుతుంటే ముక్తం కావాలంటే ఎలా అవుతుంది? శ్రీధరా, ఈ తెలిసి నెక్స్ట్ చేస్తేనే సమాజ సేవ జరుగుతుంది, దేశ సేవ జరుగుతుంది. ఇది తెలియకుండా చేస్తే వాడి సేవనే జరుగుతుంది. కాబట్టి గురువు గారు అంతటి వారే మైక్ అన్నారు వారిని. మైక్ అన్నారు గురువు గారు. అలని మనసు మైక్ ద్వారా ఇక కొంచెం నేను ఆ గొట్టంగా తెలుసు కదా నీకు. గొట్ట మైక్ అన్నారు గురువు గారు. నువ్వు ఒక మనిషి అనుకుంటున్నావు, నువ్వు గొట్టానివి. ఆ గొట్టానికి పైన ఫుడ్ వేస్తున్నావు, కింద నుంచి బయటకు వెళ్తుంది. అప్పుడు తెలిసింది ఓహో నేను గొట్టంగానే అనిపించింది. గురువు గారి పేరు రాస్తే మొదట బాబు గారు మొట్టమొదటి పుస్తకంలో సుబ్రహ్మణ్యం నేను కాదు కదా, నీ సుబ్రహ్మణ్యం పేరు రాస్తున్నా, సుబ్రహ్మణ్యం కాదు కదా, మాట్లాడినోడు వెనకాల ఉన్నవాడు కదా, అడిగి అడ్రస్ లేదు, ఎలా పేరు పెడతారన్నారు. ఇది మైక్ అన్నారు. మైక్ ఏమో మాట్లాడలేదు, మాట్లాడినోడికి అడ్రస్ లేదు, ఎలాగా? అలా ఉంటుంది. అయితే చివరి మాట ఏమిటంటే, ఇది మీకు ఇవ్వడం సంతోషం, అది మీదే సంతోషం. గురువు గారిది మీరు ఒక స్టేట్మెంట్స్, నేను దాన్ని మీకు వాయిస్ మెసేజ్ పెడతా. ఇప్పుడే మాట్లాడండి. నాతో చెప్పిన మాట అదేమిటంటే, మీ మాట మీద మీరు నిలబడి ఒకటే అంశానికి వ్యాప్తి కాకుండా భిన్న అంశాలకు సంబంధించిన ఒక్కొక్క పేజ్ పైన. ఎగ్జాంపుల్ గురువు అంటే దాంట్లో స్టేట్మెంట్స్ లాగా ఉండకుండా ఒక పారాగ్రాఫ్ లాగా రావాలి. వారు చెప్పిన విషయమే, మీరు ఇన్స్ట్రుమెంట్ మైక్ మీరు. సో దాన్ని ఒక పారాగ్రాఫ్గా ఇస్తే నేను దానికి అటు ఇటు ఒక బొమ్మ వేస్తా. నేను ఏ అక్షరము జోడించను దానికి. అంటే ఉన్న పరిపూర్ణత్వానికి మన అక్కర్లేదు. నేను ఊరికే బొమ్మ అందం కోసం ఏదో ద్వారానికి ఆకులు కట్టినట్టు ఏదో అట్లా చేస్తాను. ఇది మనం ఒక బుక్ తెద్దాం అట్లా. అంటే ఆల్ ఆస్పెక్ట్స్ స్పోకెన్ బై వన్ మ్యాన్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ అట్లా. అదే అప్పటికప్పుడు ఏదో పుస్తకం టైటిల్ వస్తుంది, అది మీకు స్ఫురించవచ్చు. సో ఇది 2 మైకులు కాబట్టి పర్వాలేదు. మైకులు ఎన్నైనా ఉండదు, పర్వాలేదు. వెనకాల ఒక్కడే కదా, వెనకాల వాయిస్ ఇచ్చేవాడు అక్కడే. మైకులో ఎన్ని ఉంటే అన్నీ ఉంటే అలా చేద్దాం. అది ఎందుకో అంటే ఇక్కడ రాగం చూడగానే నాకు లాస్ట్ టైమే అనిపించింది, కానీ పలకలే, రాలేదు. అంటే నాకు 100% చేస్తామో లేదు సంశయం ఉన్నప్పుడు చేయకూడదు కదా. ఇప్పుడు అనిపించింది, ఐ హ్యావ్ నో డౌట్. మీరు రెడీ, మీరు చేసి ఇవ్వండి, నేను చేయడం మొదలు పెడతాను. అట్లా నేను చేతిరాత రాస్తాను. అయ్యో రాదు చేతిరాత. అసలు మన సమయం, వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు, మనం కొన్ని గంటలు ఇవ్వకపోతే ఎట్లా కదా. అది చేతిరాతనే అట్లా అంతే. చలో, నమస్కారం. ఇది తీసుకుంటాను మైక్.